హలో గైస్! అందరూ ఎలా ఉన్నారు? నాకు ఇన్‌స్టాలో కొంతమంది డీఎం చేస్తున్నారు. ఫార్మసీ టెక్నీషియన్ ట్రైనీ లైసెన్స్‌కి ఎట్లా అప్లై చేసుకోవాలనేసి. చాలా ఈజీ అండి. జస్ట్ వర్జీనియా బోర్డ్ ఆఫ్ ఫార్మసీ మీరు గనుక వర్జీనియాలో ఉంటే వర్జీనియా బోర్డ్ ఆఫ్ ఫార్మసీకెళ్ళి ఫార్మసీ టెక్నీషియన్ ట్రైనీ లైసెన్స్‌కి అప్లై చేయండి. నేనిప్పుడు చూపిస్తాను ఎట్లా చేయాలా అన్నది. లేదు మీరు అదర్ స్టేట్స్‌లో ఉన్నట్లయితే గనక ఆ వర్జీనియా ప్లేస్‌లో మీ స్టేట్ పేరు పెట్టి బోర్డ్ ఆఫ్ ఫార్మసీ అని టైప్ చేస్తే గూగుల్‌లో మీకు చూపిస్తది. సో, దాంట్లోకెళ్ళి ఫార్మసీ టెక్నీషియన్ ట్రైనీ లైసెన్స్‌కి అప్లై జేసుకోవడమే. అండ్ ఇది మనకి $30 బిలోనే ఉంటదండి ట్రైనీ లైసెన్స్. ఇంకా ఇది వచ్చేసి 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటది మనకు. ఈ 2 ఇయర్స్ లోపల మీరు పీటీసీబీ ఎగ్జామ్ కంప్లీట్ చేసి లైసెన్స్ అన్నది తెచ్చుకోవాల. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ లేదు అంటే గనక ఐ డోంట్ నో. బికాజ్ మీరు మళ్ళీ కాలేజ్ కోర్సెస్ క్రెడిట్స్ సో, సంథింగ్ యూ హ్యావ్ టు డూ టు get the eligibility for this PTCB exam. So guys, get into the details and if you have any questions, comment me down here or DM me in Instagram. థ్యాంక్ యూ. వర్జీనియా స్టేట్‌లో ఉంటాను కాబట్టి నేను వర్జీనియా స్టేట్‌ది చూపిస్తాను. సో, అకార్డింగ్ టు దట్ మీరు మీ స్టేట్‌ది చెక్ చేసుకోండి. ఇక్కడ మనము వర్జీనియా బోర్డ్ ఆఫ్ ఫార్మసీ అని టైప్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా, ఈ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం కిందికెళ్తే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనము వీఆర్ అప్లయింగ్ ఫర్ లైసెన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు ఫార్మసీలో దేనికి అప్లై చేసుకుంటున్నాం. సో మనము ఫార్మసీ టెక్నీషియన్ అండ్ ట్రైనీ అది క్లిక్ చేసి కిందికి వస్తే మనకు కావాల్సింది ఫార్మసీ టెక్నీషియన్ ట్రైనీ, నాట్ టెక్నీషియన్. బికాజ్ మీకు ఫార్మసీ టెక్నీషియన్ లైసెన్స్ రావాలా అంటే మీరు ట్రైనీ లైసెన్స్ తీసుకొని 2 ఇయర్స్ వర్క్ చేసి దెన్ యు హ్యావ్ టు టేక్ పీటీసీబీ ఎగ్జామ్. అప్పుడే మీకు ఫార్మసీ టెక్నీషియన్ లైసెన్స్ వస్తుంది. సో ఫస్ట్ క్లిక్ దిస్ వన్, క్లిక్ హియర్ టు బిగిన్. అండ్ ఇక్కడ మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతా. ఇట్లా లాగిన్ అయినాక మనకి ఇక్కడ ఇనిషియల్ అప్లికేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫెషన్ ఏముంది, మనం ఫార్మసీకి అప్లై చేస్తున్నాం. సో ఫార్మసీ లైసెన్స్ టైప్ ఏంటి, ఫార్మసీ ట్రైనీ. ఓకే, మీరు కేర్ఫుల్గా అప్లై చేయండి. టెక్నీషియన్ ఉంది, ట్రైనీ ఉంది. మనకు కావాల్సింది ట్రైనీ. ఎందుకంటే నేను ఫస్ట్ అప్లై చేసేటప్పుడు టెక్నీషియన్కి అప్లై చేసిన. అదెంత $40 ఎంతో మనం పే చేయాలి దీనికి. దీనికైతే $20 సంథింగ్. సో నేను ఇది అప్లై చేసినాను కానీ ఇది తప్పు. సో వాళ్ళు మళ్ళీ మనకి మనీ రీఫండ్ చెయ్యరు. సో బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ అప్లయింగ్ ద లైసెన్స్ విచ్ వన్ యూ వాంట్ టు అప్లై అన్నది. సో మనకి ట్రైనీ కావాలా. అప్టైన్డ్ బై మెథడ్ అప్లికేషన్. సో స్టార్ట్ అప్లికేషన్. మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇంకా దీని ప్రాసెస్ అంతా ఇంకా మీరు చేయంగా మీకు వచ్చేస్తాయండి. లైక్ వాట్ ఆర్ ది ఆస్కింగ్ డాక్యుమెంట్స్. ఇంకా చూడండి ఇవన్నీ చెక్ లిస్ట్ చేసుకోవాలా, మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అది. సో అంతే అండి, సింపుల్. చాలా ఈజీగా అప్లై చేసేయచ్చు మనం ఈ ట్రైనీ లైసెన్స్ అన్నది. సో గైస్, hope this helps you. Thank you. Bye.